ఈ విధంగా చిత్రకూటం దగ్గర విషయం ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి బయలుదేరాము. చిత్రకూట పర్వతం మీద రామచంద్రమూర్తి వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. భరతుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి తన దుఃఖాన్నంతా కూడా దిగమ్రింగి కొన్ని రోజులు గడిపారు. గడిపిన తర్వాత అక్కడ నివసించేటువంటి ఋషులందరూ కూడా కొంచెం మార్పుగా కనపడ్డారు. అంతకుముందున్నంత హుషారుగా లేరు, సంతోషంగా లేరు. ఏదో బాధగా ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, గుసగుసలాడుతున్నారు, ఏదో చూసి చూడనట్టు రాముల వారిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇదంతా రామచంద్రమూర్తి గమనించాడు. గమనించి భరతుడు వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఋష్యాదుల్లో ఏదో మార్పు వచ్చిందని చెప్పి తెలుసుకున్నటువంటి వాడై ఈ విషయాన్ని అక్కడ కులపతి ఉన్నాడు. కులపతి అంటే ఆ ఋషీశ్వరులందరికీ కూడా నాయకుడు అన్నమాట. ఆ ఋషి మండలానికంతా కూడా అక్కడ ఉండేటువంటి ఆ ఋషీశ్వరులందరికీ అంటే కూడా చాలా పెద్దవాడు ఆయన కులపతి అంటారు ఆయన్ని. కులపతి అంటే 10,000 మందికి భోజనం పెట్టి విద్య చెప్పేటువంటి వాడిని కులపతి అంటారు. ఈయన కూడా అక్కడ ఉండేటువంటి ఋష్యాదులందరికీ కూడా నాయకుడిగా ఉంటూ వాళ్ళకి ఏదన్నా సందేహాలు వస్తే తీరుస్తూ ఉండేవాడు కాబట్టి ఆయన కులపతి అన్నారు. చాలా పెద్ద ఆయన అడిగితే విషయం తెలుస్తుందని చెప్పి రామచంద్రమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒకరోజు, మునీంద్ర, ఇంతకు ముందున్నట్టు లేరే ఇక్కడ ఉండే ఋషులందరూ, ఏదో హడావుడిగా ఉన్నారు, ఏదో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నట్టుగా వాళ్ళ భావన నాకు అర్థమవుతుంది. ఏమిటి, నా వల్లేమన్నా మీకు హాని కలిగిందా? లక్ష్మణుడు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అనరాని మాటలు ఏమన్నా అన్నాడా? లేకపోతే సీత వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా అని చెప్పి పాపం రాముడు ఆ ఋషిని అడిగాడు. అప్పుడు ఋషి, నాయన, నీ వల్ల ఎటువంటి హాని లేదు, లక్ష్మణుడి వల్ల కానీ సీత వల్ల ఏమి హాని ఉంటుంది నాయన? సీత వల్ల ఏమి హాని ఉంటుంది? ఏం లేదు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆలోచించేది, ఇక్కడికి నీవు వచ్చిన తరువాత రాక్షసుల బెడద ఎక్కువైంది. ఎందువల్లంటే మారీచ సుబాహులు అంటే నువ్వు విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని రక్షించావు కదా, యజ్ఞాన్ని రక్షించినప్పుడు సుబాహుడిని చంపేశావు, మారీచుడిని కొట్టేశావు కదా. ఇక్కడ ఋషి మండలాల్లో కానీ రాముడు కానీ ఉంటే ఋషులను రక్షిస్తుంటాడు. వాళ్ళు ఏదైనా రాక్షసులు వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు హాని కలిగిస్తావని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఋషులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కారణం ఏమిటి? ఋషులు ఇక్కడే కానుంటే ఏదైనా మనం ఋషులకు హాని తలపెట్టాలి అంటే రాముడు రక్షిస్తాడు వీళ్ళను. ఇక్కడ ఋషులకు కానీ హాని కలిగిస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అని చెప్పి నేరుగా వచ్చి రాక్షస రూపంతో మిమ్మల్ని ఎదిరించలేక ఈ కరుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. రావణాసురుడు యొక్క తమ్ముడు అవుతాడు ఆయన, శూర్పణ యొక్క సహోదరుడు. ఆ కరుడు యొక్క పరివారం అంతా కూడా వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదృశ్య రూపంతో లేకపోతే ఒక మృగాల రూపంలో, అంటే రాక్షస రూపంలో రాకుండా కామరూపధరులు కాబట్టి వేరు వేరు రూపాల్లో వచ్చి అడవికి దర్భలకు వెళ్ళినా, సమిధలకు వెళ్ళినా, నదీ స్నానాలకు వెళ్ళినా ఒంటరిగా ఉండేటువంటి ఋషీశ్వరులను చూసి బెదిరిస్తున్నారు. చంపేస్తాం మీరు కానీ ఇక్కడ ఉంటే అని చెప్పి అంటున్నారు. ఈ ఋషీశ్వరులు ఏ సమయంలో ఏం జరుగుతుందో స్నానానికి పోవాలన్నా భయపడుతున్నారు, సమిధులకు పోవాలన్నా భయపడుతున్నారు. ఈ రాక్షసులందరూ కూడా వచ్చి భయపెట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అట్ట చంపేటువంటి వాళ్ళు ఇక్కడే చంపేయచ్చు కదా మమ్మల్ని అంటారేమో, ఇక్కడనే చంపితే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి భయం వాళ్ళకి. కాబట్టి ఋషీశ్వరుని ఇక్కడేమి ఇబ్బంది లేకుండా బెదిరిస్తున్నారంతే. ఆ బెదిరింపులకు
వీళ్ళు ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతాం, ఎందుకు నాయన మొహమాట మనం వెళ్ళిపోతామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి రామా నీదేం కాదు, నువ్వు కూడా ఇక్కడ ఉండద్దు. ఈ రాక్షసులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ విధంగా బెదిరింపులు ఉన్నాయి, నువ్వు కూడా సీతను పెట్టుకొని ఇక్కడ ఉంటున్నావు కాబట్టి వాళ్ళు ఏదో ఒక హాని చేస్తారు నీకు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే చిత్రము అనేటువంటి ఒక వనం ఉంది, ఆ చిత్రం అనేటువంటి వనం దగ్గరే మనం పూర్వం పాత ఆశ్రమాలన్నీ ఉన్నాయి మాకు, మేము అక్కడే ఉండింది. తర్వాత ఈ చిత్రకూటానికి వచ్చాం కాబట్టి అందరం వెళ్ళిపోతున్నాం అక్కడికి హడావుడిగాను. ఎందువల్లంటే ఇక్కడ నీ వల్లేం కాదు, రాక్షసులు బెదిరిస్తున్నారు, నువ్వు కూడా రాదలుచుకుంటే మాతో కూడా రా అన్నాడు. అన్నాడే కానీ మనస్ఫూర్తిగా చెప్పలే. మనస్ఫూర్తిగా ఎట్ట చెప్తాడు, మొట్టమొదటి నీ వల్ల ఇక్కడ హాని కలుగుతుందని చెప్పి నువ్వు కూడా మాతో కూడా రా అంటే ఈయనట్టు పోడు కదా. కాబట్టి రామచంద్రమూర్తి ఆలోచించాడు, వీళ్ళు ఇంకా బతివులాడినా నిలిచేటట్లేరు, ఏం పర్వాలేదు మీరు ఉండండి అంటే మాకు భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, మేము వెళ్ళిపోవాలి అన్నారు. అప్పుడు ఈ ఋషీశ్వరుడు ఈ కులపతి కూడా వేగంగా బయలుదేరి ఖాళీ చేసేస్తున్నారు అనమాట. అప్పుడు రామచంద్రమూర్తి కొంచెం దూరం వెళ్ళాడు. వెళితే వాళ్ళందరూ వీడ్కోలు చెప్పిన ఆయన, నువ్వు కూడా వచ్చేటట్టయితే రా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి ఇక్కడ, మేము మాత్రం ఉండం ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయినారు. రామచంద్రమూర్తి ఆశ్రమానికి వచ్చి కూర్చున్నాడు ఒక్కడే. రామాశ్రమం తప్ప, రాముడు సీతా లక్ష్మణులు తప్ప ఒక్క ఋషి లేడు అక్కడ, మొత్తం వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ లేనటువంటి దగ్గర మనం ఎట్టుంటాము అనుకున్నాడు రాముడు. కానీ అక్కడ ఇంకొక కారణం ఏంటంటే, భరతుడు వచ్చిపోయిన తర్వాత కొన్ని వేల ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ వచ్చాయి కదా, అవన్నీ వచ్చి అక్కడ ఈ పేడ ఇదంతా వేసినందువల్ల ఆ వానకు తడిసి వాసన ఎక్కువైపోయింది అనమాట. అది కూడా ఒక కారణంగా ఉంది అని రామచంద్రమూర్తి కూడా ఇక్కడి నుంచి బయలుదేరదామని, వీళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా అని వెళ్ళిపోవాలనేటువంటి సంకల్పం రామచంద్రమూర్తికి కూడా కలిగింది. ఆయనకు ఆ సంకల్పం కలగడానికి ఆ ఋషులు వెళ్ళింది. అన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు పోయినారు ఎక్కడ అంటే, రాముడు ఇక్కడే గాని ఉంటే 14 సంవత్సరాలు ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటే రావణ సంహారం ఎట్టవుతుంది. కాబట్టి ఋషీశ్వరులు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రయాణానికి ముందుకు జరపాలి కాబట్టి మనం ఇక్కడే కాని ఉంటే ఇక్కడే హాయిగా ఉందని ఇక్కడే ఉంటాడు రాముడు, మనం లేకుండా వెళ్ళిపోతే ఆయన మళ్ళీ ఇంకో చోటుకి పోతే దక్షిణంగా పోయేదానికి ఏర్పాటు చేస్తున్నారనమాట వాళ్ళు. అది రహస్యం లోపల నుండి. ఇక్కడ రాములు వారు ఏం ఆలోచించాడంటే, ఒకవేళ ఋషులు లేకపోయినా మనం ఇక్కడ ఉండొచ్చు కదా అంటే, భరతుడు వస్తూ పోతుంటాడు. అయోధ్యాపుర ప్రజలందరూ కూడా చూశారు కదా మన వాళ్ళు ఎప్పుడైనా రాముడిని చూడాలంటే ఇక్కడికి ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉంటే మనకు ప్రశాంతత ఉండదు, మనకు ఆ వ్యామోహం కలుగుతుంది, మనం కూడా అయోధ్యకు పోతే బాగుండే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకొని లక్ష్మణస్వామితో చెప్పి మనం కూడా బయలుదేరదామని చెప్పి ఆ ఋషులందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పోయిన ప్రాంతానికి కాకుండా వీళ్ళు ఇంకొక ప్రాంతానికి బయలుదేరారు. ఇంకొక ప్రాంతానికి బయలుదేరి పోగా అరణ్యాల్లో చాలా ఆశ్రమాలు ఉంటాయన్నమాట. చూడండి, త్రేతాయుగానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూడండి. అప్పుడు అడవుల్లో ప్రయాణిస్తుంటే ఇటువంటి ఆశ్రమాలన్నీ కనపడుతూ ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమాలు ఏమీ లేవు అడవుల్లో, మనం ప్రయాణించాలంటే భయంగా ఉంటుందన్నమాట. ఈయన ఇట్ట దక్షిణంగా బయలుదేరి కొంత దూరం పోయిన తర్వాత అత్రి మహాముని యొక్క ఆశ్రమం కనపడ్డది. అత్రి మహాముని ఆశ్రమానికి వెళదామని చెప్పి ఈ సీతారాములు లక్ష్మణ సహితులై బయలుదేరారు. రాములు వారు వస్తున్నాడు అనగానే అత్రి మహర్షి పరమానంద భరితుడైపోయినాడు. అంటే వాళ్ళ తపస్సు ఫలించి భగవంతుడే వాళ్ళ ఇంటికి నడిచి వస్తున్నాడు అనమాట. అప్పుడు అత్రి ఆశ్రమానికి పోయిన తర్వాత పరమ సంతోషంతో ఆ అత్రి మహర్షి ఆహ్వానం పలికాడు రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీత వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రమంలో వాకిట ఒక అరుగు ఉందన్నమాట. అరుగు మీద కూర్చున్నారు అందరూ. అరుగుకు మళ్ళీ పంచ కూడా ఉంది.
ఆ పంచు ఉండేటువంటి దగ్గర ఆ ఇంతకుముందు పూర్వకాలం కానీ మనం గమనించి చూస్తే ప్రతి ఇంటికి ముందు తట్టు అరుగులు ఉండేవన్నమాట. అట్లా అరుగు మీద కూర్చొని జపం చేసుకుంటున్నాడు ఆయన. వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడే ఆయనతో కూడా అరుగు మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాట్లాడుతుంటే లోపల అనసూయ, అత్రి మహర్షి భార్య అనసూయ, ఆమె మహాపతివ్రత, గొప్ప తపశ్శక్తి సంపన్నురాలు. దేవతలు కూడా ఆమెను పొగుడతారనమాట, అంత తపశ్శక్తి ఉండే ఆమె. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే వాకిట్లోకి వీళ్ళు రాగానే నాయన కూర్చోండి అని చెప్పి సీతతో చెప్పాడు. సీత, నువ్వు ఇక్కడ కాదమ్మా, లోపల అనసూయ ఉన్నది, అనసూయ దగ్గరికి పోయి మాట్లాడను అని చెప్పి అనసూయను పిలిచాడు అనమాట. అనసూయ అని పిలిచాడు. అప్పుడు ఆమె వచ్చింది. సీతను లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ కావాలి కదా ఏం పోవాలంటే. అప్పుడు సీత రామచంద్రమూర్తి ఛాయ చూసింది. అంటే వాళ్ళు రమ్మనంగానే పోతే అంటే ఈ భర్త చెప్పాలి కదా అని. అప్పుడు రామచంద్రమూర్తితో అత్రి మహర్షి చెప్తున్నాడు, రామ, నువ్వు సీతను పంపించు అనసూయ దగ్గరకు. అనసూయ చాలా తపశ్శక్తి సంపన్నురాలు. తన భార్యను గురించి చెప్తున్నాడు అనమాట. భర్త ఎప్పుడు భార్యను పొగడ్డు, కానీ అత్రి మహర్షి స్థాయి కూడా దాటిపోయిందంటే ఆమె తపశ్శక్తి సంపన్నురాలు, పొగడకి తప్పదనమాట. ఎంత తపశ్శక్తి అంటే రామ, 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది అనసూయ. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఒకానొక సందర్భంలో 10 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. 10 సంవత్సరాలు ఎక్కడా నీటి బొట్టు లేకుండా, తినే ఆహారం లేకుండా భయంకరమైనటువంటి కరువు వచ్చి జీవరాశులన్నీ మలమల మాడిపోతుంటే అప్పుడు అనసూయ తన తపశ్శక్తి చేత ఎక్కడైనా సరే, ఎక్కడ పట్టినా సరే కందమూల ఫలాదులన్నీ కూడా కలిగేటట్టు ఆమె తపశ్శక్తి చేత సృష్టించింది. అందరికీ ఆహారాన్ని సృష్టించి తాగేదానికి గంగా ప్రవాహం ప్రవహించేటట్టు చేసిందట తపశ్శక్తితో. ఆ 10 సంవత్సరాల కరువును వీళ్ళు తట్టుకోలేకుండా ఉంటే ఆమె తపశ్శక్తి చేత వీళ్ళకి ఆహారము నీళ్లు ప్రసాదించింది. తరువాత ఆ దేవకార్యార్థంగా ఒక సందర్భం వచ్చింది. ఒకసారి దేవతలందరూ కూడా అనసూయతో వచ్చి అడిగారు. అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే, సూర్యోదయం కాకూడదు, సూర్యోదయం అయితే ఒక ప్రమాదం ఉంది, ఆ సూర్యోదయం కాకుండా చేయమంటే 10 రోజుల పాటు సూర్యుడు ఉదయించకుండానే చేసింది. 10 రోజులు రాత్రే ఉండిందనమాట. తన పాతివ్రత్య ధర్మం చేత, తపశ్శక్తి చేత అలా ఆపింది. కాబట్టి అటువంటి అనసూయ వద్దకు సీతను పంపించు, కొన్ని ధర్మాలు ఆమె ద్వారా తెలుసుకోవాలి సీత అని చెప్పాడు అత్రి మహర్షి. అప్పుడు రామచంద్రమూర్తి, సీత నువ్వు లోపలికి వెళ్ళు, అనసూయతో మాట్లాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆడవాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. బయట వీళ్ళు జరిగినటువంటి విషయాలన్నీ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం ఇప్పుడు ఆడవాళ్ళ విషయాలు మాట్లాడుకోవాలన్నా మగవాళ్ళ విషయాలు మాట్లాడుకోవాలంటే మనం ముందు లోపల విషయాలే తెలుసుకుందాం. అంటే లోపల అనసూయ సీత ఏం మాట్లాడుకుంటున్నారో చూస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఉచితాసనం మీద సీత కూర్చుంది, అనసూయ కూడా కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆ మాటలు ఫస్ట్ మామూలు కూర్చోక ముందే ఏం చేసిందంటే, సీతను దగ్గరకు తీసుకెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని శిరస్సు వాసన చూసి ఆ బిడ్డను దగ్గర తీసుకున్నట్టుగా తీసుకుని ఆశీర్వదించింది. కూర్చోని ఆయన అని చెప్పింది. అప్పుడు అక్కడ కూర్చుంది సీత. అనసూయ కూడా కూర్చుని అప్పుడు సీతకి ఏం చేసిందంటే, ఒక వస్త్రం, అంగరాగం అంటే శరీరానికి పూసుకునేటువంటి, ఇప్పుడు మనం గంధం పూసుకుంటాం కదా, అట్లా పౌడర్ పూసుకుంటారు కదా, అట్లా శరీరానికి పూసుకునేటువంటి అంగరాగం ఒకటి ఇచ్చింది. తర్వాత భూషణాలు, ఆ ధరించేదానికి నగలిచ్చింది. మాలికలు, ఆమె కట్టినటువంటి పూలమాలలు ఇచ్చిందన్నమాట, పుష్పాలు తల్లో పెట్టుకునేదానికి. అయితే అవి ఇచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, ఇవి వద్దనకుండా తీసుకోవాలి నాయన అని చెప్పింది.
వద్దనకుండా తీసుకోవాలంటే ఆమె సీత సరే రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ ఉంది కదా, ఆమె చెప్పింది చేయమన్నాడు కదా, కాబట్టి ఆ వస్త్రాలు పుష్పాలు అవన్నీ తీసి పక్కన పెట్టుకుంది. పక్కన పెట్టుకున్న తర్వాత కూర్చున్న తర్వాత ఆమె ప్రశ్నించింది. ఏమనంటే, సీత నాకు ఒక్క విషయం వినాలని ఉంది. ఏందమ్మా అంటే, నీ పెళ్ళి ఎట్లా జరిగిందో నాకు తెలియదు. చూడండి, ఎందుకు ఇక్కడ అనసూయ అడుగుతుందంటే అనసూయకు తెలుసు, కానీ సీతా కళ్యాణ ఘట్టాన్ని వింటే చాలా పుణ్యం అని చెప్పి ఆమెకు తెలుసు అన్నమాట. అందులో సీతాదేవి చేత చెప్పించుకొని వినడం రామాయణం అంటే, రామాయణం వాల్మీకి చెప్పాడు, కుశలవులు చెప్పారు, చాలామంది చెప్పున్నారు, కానీ సీత చెప్పినటువంటి రామాయణాన్ని, సీత చెప్పినటువంటి ఆ విషయాన్ని అనసూయ విన్నదనమాట. అంటే సీతాయా చరితం మహతు, ఆ రామాయణానికి సీతాచరితం అని పేరు. ఆ సీతాచరితాన్ని సీతే చెప్పిందనమాట అనసూయకు. ఎట్లా జరిగిందో చెప్పమ్మా అన్నది. తెలియక ఆమె నోటి గుండా చెప్పించుకోవాలి. అప్పుడు సీత తన పరిణయ విషయాన్నంతా కూడా చెప్పింది. దేవరాతుడు అంటే మా తాతగారికి వరుణదేవుడు ఒక ధనస్సునిచ్చున్నాడు. అంటే వరుణదేవుడు ఇచ్చిన ధనస్సు ఏమిటి అంటే, దక్షయజ్ఞం అప్పుడు శివుడు దేవతలకు ఇచ్చాడు కదా, ఆ దేవతల్లో వరుణదేవుడి దగ్గర ఉండింది ఆ ధనస్సు. దాన్ని దేవరాతుడికి ఇచ్చాడు. ఆ ధనస్సును మా తండ్రి గారు ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. నేనేమంటే ఆయన యజ్ఞానికి నాగలి దున్నుతుంటే నాగలి దున్నేటప్పుడు ఆ చాల్లో దొరికాను నేను, అందుకని నాకు సీత అని పేరు పెట్టారు. తరువాత ఆ దశరథ మహారాజు కొడుకు రాముడు విశ్వామిత్రునితో పాటు వచ్చి ఆ శివధనుర్భంగం చేసి నన్ను వివాహం చేసుకున్నాడు. నన్ను వివాహం చేసుకున్నప్పుడు కొన్ని పతిసేవ ఎలా చేయాలని మా అమ్మ సునయన చెప్పింది. తర్వాత అక్కడి నుంచి అయోధ్య నగరానికి వచ్చాము. ఈ విధంగా రామ వనవాసం చేయమని చెప్పి, భరతుణ్ణి పట్టాభిషేకం చేసుకోమని చెప్పి మా మామగారైనటువంటి దశరథ మహారాజు ఆదేశించిన తర్వాత నా భర్త అరణ్యవాసానికి వస్తుంటే నేను కూడా బయలుదేరాను. అప్పుడు మా అత్తగారైనటువంటి కౌసల్యాదేవి కొన్ని పతిసేవ చేయాల్సినటువంటి ధర్మాలు చెప్పింది. అవన్నీ విని తర్వాత ఇలా బయలుదేరి వస్తూ ఉన్నాము, మన ఆశ్రమానికి వచ్చామని జరిగిందంతా చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె చాలా సంతోషపడి ఆ కథ వినినటువంటిదై ఆమెను ఆశీర్వదించి సీతను, సీత ఎప్పుడూ కూడా పతికి మించినటువంటి దైవం లేదు. భార్య ఏ వ్రతాలు చేసినా చేయకపోయినా ఏం చేసినా భర్తను గాని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే అంతకు మించిన వ్రతం లేదు. భర్తను సేవించడమే భార్య యొక్క లక్షణము. కాబట్టి భర్తను దైవంతో సమానంగా చూడాలి. భర్త తర్వాతే దైవం కూడా స్త్రీకి అని చెప్పి, నేను అలా సేవించినందువల్లనే ఇంత దాన్ని అయినాను. భర్త కంటే వేరే దైవం లేదు అని ఏ స్త్రీ అనుకుంటుందో ఆ స్త్రీ యొక్క జన్మ సఫలం అవుతుంది. భర్త అరణ్యవాసం చేసిన, రాజ్యభోగాలు అనుభవించిన, దారిద్ర్యంతో ఉన్నా, ఎటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నా కూడా భర్తను వదిలిపెట్టకూడదు. భర్తకు భార్య చూపేటువంటి ప్రేమ మీదనే భర్త యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. భార్య కానీ ఏ సందర్భంలో అయినా భర్తను విమర్శిస్తుంటే భర్త మనసు బాధపడ్డదంటే అది భార్యకు చాలా కష్టాన్ని కలిగిస్తుందమ్మా. కాబట్టి భర్తను ఎప్పుడూ కూడా నీవు విమర్శించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో భర్త సేవ చేస్తూ ఉండాలి అని చెప్పి ఈ సీతాదేవికి పతివ్రత లక్షణాలన్నీ కూడా ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత అవన్నీ కూడా ఆమె ఉపదేశంగా తీసుకుంది. ఉపదేశంగా తీసుకుని అత్రి ఆశ్రమంలో వాళ్ళు ఉంటున్నారు. ఆ సందర్భంలో ఈమె మాట్లాడేటువంటి సమయంలో సాయం సమయమైంది. సాయం సమయం అయ్యేటోటికి ఆ అత్రి ఆశ్రమం చుట్టూ ఉండేటువంటి ఋష్యాదులు వీళ్ళందరూ కూడా ఈ అగ్నిహోత్రాలు చేసుకోవడానికి స్నానాలు చేసి నదుల నుంచి బయలుదేరి రావడం, సమితులు మొదలైనటువంటి వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి తెచ్చుకోవడం, సాయం కాలంలో చేసేటువంటి అగ్నిహోత్రారాధన ప్రారంభించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. పక్షులన్నీ కూడా వాటి గూటికి చేరిపోతున్నాయి. మృగాలన్నీ కూడా సాయంత్రం అయిపోయింది కాబట్టి వాటి స్థానాలకు పోయి నిద్రించేదానికి ప్రయత్నిస్తున్నాయి.
సాయంత్రం అయిపోతున్నది, కాబట్టి ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆమెతో మాట్లాడినటువంటిదై పొద్దుపోయిన దాకా మాట్లాడింది. అంటే సాయం సమయం అవుతుంది అని చెప్పింది, కానీ ఏమైనా వాకిట్లే పంపిలే. అప్పుడు ఆ 7-8 అయిన తర్వాత సీత, ఇక పొద్దుపోయింది, నీకోసం రామచంద్రమూర్తి ఎదురు చూస్తూ ఉంటాడు, కాబట్టి సాయంత్రం 8 వరకు కూడా ఆమెతో మాట్లాడి, అమ్మా ఇంకా పొద్దుపోతుంది, నీవు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండమని చెప్పి అనుజ్ఞ ఇస్తూ, ఒక్కసారి నేను ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు, ఆభరణాలు, అంగరాగాలు ధరిస్తే చూచి ధరిస్తానని చెప్పింది. అంటే ఎందువల్ల అడిగింది అంటే, ఆమె యొక్క తపశ్శక్తితో తయారు చేయబడినటువంటివి అంగరాగాలు. ఆ అంగరాగాల్లో చాలా గొప్పతనం ఉంది. ఆ అంగరాగాలంటే వాటి విషయం చెప్పాను. అంటే వాడిపోవు ఆ పూలు, ఆ చీర మాసిపోదు, నలిగిపోదు. ఆ పైన పూసుకున్నటువంటి అంగరాగం ఉందే, ఎన్ని సంవత్సరాలైనా సుగంధాలు వెదజల్లుతూ అలే ఉంటుంది, కానీ అది ఇబ్బందికరం చేయదు. అటువంటి వస్తువులు ఇచ్చింది కాబట్టి ఒక్కసారి ఆశీర్వదించడానికి ఆమె అవి ధరించమ్మా అని చెప్పింది. అప్పుడు సీతాదేవి ఆ వస్త్రాన్ని కట్టుకుంది, ఆమె ఇచ్చినటువంటి ఆభరణాలు ధరించింది, ఆ పూలు పెట్టుకుంది, అంగరాగాన్ని మామూలుగా ఒళ్ళంతా పూసుకున్న తర్వాత అప్పుడు పరమానందంతో ఆ యొక్క అనసూయ చూసి ఆశీర్వదించి, ఇక రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళమ్మా అని సెలవిచ్చింది. సెలవిచ్చిన తర్వాత రాములు వారు ఎక్కడున్నాడు? వాకిట్లోనే ఉన్నాడు. అరుగు మీద కూర్చొని అత్రి మహర్షితో కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వచ్చిన తర్వాత నేరుగా రాములు వారి దగ్గరికి వచ్చింది. రాములు వారి దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి చూశాడు సీతను. సీత వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి, ఈ ఆభరణాలు ఇవన్నీ అనసూయాదేవి ఇచ్చింది అని చెప్పిందట. అప్పుడు రాములు వారు అన్నాడు, సీత, మనుష్యుల్లో ఎవరికి కూడా లభించనటువంటి విశేషమైనటువంటి ఆశీర్వచనం నీకు లభించింది అని చెప్పాడు. ఏమంటే మనుష్యుల్లో ఎవరూ కూడా ఆ విధమైనటువంటి వస్త్రాలు కానీ, ఆ విధమైన పూలు కానీ, ఆ విధమైన అంగరాగం కానీ ధరించలేరు అన్నమాట. అవి కేవలం దేవతలకు మాత్రమే ప్రాప్తం. దేవతలు ఒక్కసారి కానీ ఆ వస్త్రాలు ధరించేశారంటే వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కడ తిరిగినా అవి నలిగిపోవు. దేవతా వస్త్రాలు అంటారు చూడండి. అంటే అవి ఎక్కడ కూడా మాసిపోయేది కానీ, వాడిపోయే పూలు కానీ ఏముండవు వాళ్ళ దగ్గర. దేవతా స్త్రీల మీద ఉండేటువంటి ఆభరణాలు, వస్త్రాలు అవి. అటువంటి మనుష్య జన్మలో ఎత్తినటువంటి మనుష్య స్త్రీకి లభించవు. అటువంటి వస్తువులు ఆ అనసూయాదేవి నీకు ప్రసాదించిందంటే మన అదృష్టము అని చెప్పేట రామచంద్రమూర్తి. సరే, ఆయనకి నమస్కారం చేసింది. వాళ్ళకి విడిది గృహం అంటే అక్కడ ఉండే ఆశ్రమాల్లోనే వాళ్ళు ఆ రాత్రి ఆ చెట్ల కింద అక్కడ ఉండే ఆశ్రమాలన్నీ వరుసగా నిర్మించున్నాయి కదా. అందరూ ఋషులు పూర్వకాలంలో, ఇప్పుడు కానీ మనకి ఎవరన్నా అతిథి వస్తే వాళ్ళకి ప్రత్యేకమైన బెడ్రూమ్ ఇవ్వాలి, అవన్నీ ఆలోచించేది. పూర్వకాలంలో అందరూ వాకిళ్లలో పండుకునేది అనమాట. మంచాలు వేసుకొని పండుకునేవాళ్ళు, చాపలు వేసుకొని పండుకునేవాళ్ళు. అక్కడే ఫ్యాన్లు ఉండవు, ఏసీలు ఉండవు, ఏముండవు. అందరూ ఆరు బయట పండుకోవాల్సిందే. కాబట్టి ఆ ఋష్యాదులందరితో మాట్లాడుకుంటూ రాముడు, సీత, లక్ష్మణులు వీళ్ళందరూ ఆ రాత్రంతా మంచి మాటలు మాట్లాడుకుంటూ అక్కడ అందరు ఋషులతో కలిసి ఉన్నారు. ఆ రాత్రి జరిగిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత ఉదయానికి బయలుదేరాలి. ఉదయాన బయలుదేరేటప్పుడు ఆ ఋషీశ్వరుల దగ్గరంతా కూడా సెలవు తీసుకుని, వాళ్ళ అనుజ్ఞ తీసుకుని, అత్రి మహర్షి యొక్క పాదపద్మాలకు నమస్కరించి, అనసూయ అత్రి మహర్షుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని మేము బయలుదేరుతామని చెప్పారు. అప్పుడు అత్రి మహర్షి చెప్పాడు, నాయనా, మీరు ప్రవేశించబోయేటువంటిది దండకారణ్యం.
దండకారణ్యం అంటే చాలా భయంకరమైనటువంటి అడవి. ఆ అడవిలో ఆశ్రమాలు ఉంటాయి. ఆశ్రమాలు ఉన్నాయి. ఆ అడవిలో ఋషీశ్వరులు అందరూ ఉన్నారు. ఉన్న ఆశ్రమ సమీపాల్లో అయితేనే మనకు అనుకూలంగా ఉంటుంది. కానీ అడవులేకి కానీ ప్రవేశిస్తే ఘోరమైన రాక్షసులు ఉన్నారు అక్కడ. జాగ్రత్తగా నువ్వు సీతాదేవిని కాపాడుకుంటూ జాగ్రత్తగా సంచరించండి నాయన అని చెప్పాడే గాని ఇక్కడే ఉండరాదా 14 ఏళ్ళని అనలే. ఏమంటే ఇక్కడ ఉంటే కార్యక్రమం ఎట్టు జరగాలి అని ఋషీశ్వరుల ఆలోచన. ఋషీశ్వరులందరూ కూడా తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించున్నారు, నువ్వు రావణాసురుని సంహరించాలని. అందుకని ఇక్కడే ఉంటే ఎట్లా అని ఉండని చెప్పడంలే, మీరు ఆ దండకారణ్యంలో జాగ్రత్త అని చెప్తున్నారు. సరే, అక్కడి నుంచి సెలవు తీసుకుని బయలుదేరాడు. ఆ బయలుదేరి రామచంద్రమూర్తి మొట్టమొదట దండకారణ్యంలో అడుగు పెట్టాడు. ఈ దండకారణ్యం అనేది ఇప్పుడు మనం ఉండేదంతా దండకారణ్యమే. ఇప్పుడంటే ఇవన్నీ టౌన్లన్నీ ఏర్పడి నగరాలు ఏర్పడ్డాయి, కానీ మొత్తం దండకారణ్యం ఇది. కాబట్టి దండకారణ్యంలో ప్రవేశించాడు. దండకారణ్యంలో ప్రవేశించి బయలుదేరి పోతూ ఉన్నారు. చాలా దూరం పోయినారు. చాలా దూరం పోయేటువంటి అక్కడ మునిపల్లె అంటే చాలా మంది ఋషీశ్వరులు ఉండేటువంటి ఒక ముని ఆశ్రమాలు చాలా ఉండేటువంటి ప్రాంతం మరలా కనపడ్డది. మరలా కనపడ్డ పాట సీతారాములు లక్ష్మణుడు వస్తున్నారంటే ఇక్కడుండే ఋష్యాదులు ఎటువంటి వాళ్ళంటే శ్రీ మహావిష్ణువు రాముడుగా జన్మించున్నాడనేటువంటి విషయం వీళ్ళకి స్పష్టంగా తెలుసు. అటువంటి ఋషీశ్వరులందరూ రాముడికి ఆహ్వానం చెప్పి పలికారు, పూజించారు, నమస్కరించారు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనే విషయం వీళ్ళకి తెలుసు. అన్ని విధాల ఆయనకు సత్కారాలు చేశారు. ఆ సీతారాములు దర్శించుకున్నారు. దర్శించుకుని వాళ్ళ సేవంతా కూడా చేశారు. సేవంతా చేసేసి ఆ రోజు రాత్రి అక్కడ ఉండమన్నారు. ఆ మునీశ్వరులతో పాటే ఆ రోజు దండకారణ్యంలో ముని ఆశ్రమాల్లో ఉన్నాడు. ముని ఆశ్రమాల్లో గడిపిన తర్వాత వాళ్ళు ఎన్నో కథలు పురాణాలు ఇవన్నీ చెప్పుకుంటూ, అంటే భగవత్ సాక్షాత్కారం కావడానికే కదా వీళ్ళు ఈ తపస్సు అంతా చేశారు. ఆ భగవంతుడే వచ్చి వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉన్నాడంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆ లక్ష్మీనారాయణుల యొక్క సేవ చేసుకుంటూ ఆ రాత్రి గడిపారు వాళ్ళు ఎంతో పరమానందంగా. తరువాత ఉదయాన బయలుదేరుతున్నాడు రాముడు. బయలుదేరేటప్పుడు ఆ ఋషులు చెప్పారు, దండకారణ్యం అంటే అత్రి మహర్షి ఆశ్రమం వేరు, దండకారణ్యం వేరు, దండకారణ్యంలో ఉండే ఋషులు వేరు అన్నమాట. నాయన, ఇంకా మీరు ప్రవేశించబోయేది భయంకరమైన కీకారణ్యము. మేము ఈ ప్రాంతాల్లో నిర్మించుకొని ఉన్నాము. వాళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు కదా, ఉండమని చెప్పొచ్చు కదా. రాములు వారికి చెప్పలే. మేము ఇటు వెళ్ళాలి అంటే ఎక్కడికి పోతారు వీళ్ళు అడవిలో ఆ కీకారణ్యంలో, మీరు ఎక్కడికి పోతారయ్యా, ఉండండి అని చెప్పలే. మీరు ప్రయాణించబోయేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, ఘోర రాక్షసులు ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళ సెలవు తీసుకుని సీతారాములు బయలుదేరారు. సీతారాము లక్ష్మణులు బయలుదేరితే ఇప్పుడు దండకారణ్యంలో కీకారణ్యంలో పోతున్నారు అన్నమాట. ఎవరు ఎక్కడ ఆశ్రమం కానీ ఏమీ లేదు, భయంకరమైన అడవిలో ప్రవేశించారు. భయంకరమైనటువంటి అడవిలో ప్రవేశించి ఏ తట్టు చూసినా భయంకరమైనటువంటి శబ్దాలు, ఏనుగు ఘీంకారాలు, పులుల రచ్చలు ఇవన్నీ ఉంటే జాగ్రత్తగా వెళుతూ ఉన్నారు. అక్కడ మార్గాలు కూడా కనపడడం లే. ఆ మార్గాలు ఎక్కడికి పోవాలో వీళ్ళకి తెలియదు. అటువంటి కీకారణ్యంలో బయలుదేరితే ఇటు దక్షిణంగా పోతుందాం, ఎక్కడో చోట ఆశ్రమం నిర్మించుకోవడం, ఏదో ఒక ఏర్పాటు చేస్తాంలే. రాములు వారు కూడా ఎందుకు పోయి వస్తానని చెప్తూ అందరి దగ్గర సెలవు తీసుకొని పోతున్నాడంటే, అక్కడ ఋషీశ్వరుల దగ్గర చిత్రకూట పర్వతంలో రామచంద్రమూర్తి ఉంటే వాళ్ళు ఏమన్నారు, రాక్షసులు ఒక్కరో ఇబ్బందిగా ఉంది మీరుంటేనన్నారు. రాములు వారు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉంటే వీళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందోనూ, ఈ రాక్షస మోకల వల్ల మనం ప్రత్యేకంగా ఉండడం మంచిదని చెప్పి ఆయన వెళ్తున్నాడు. చాలా భయంకరమైనటువంటి అడవి. ఆ అడవిలో పోతూ ఉండగా సీతకు కూడా కొంచెం భయం వేస్తుంది. భయంకరమైన వన్యమృగాలన్నీ ఉన్నాయి. ఆ కీకారణ్యంలో పోయేటప్పుడు అరణ్య మధ్యానికి పోయినారండి. అరణ్య మధ్యానికి ఎప్పుడైతే వెళ్ళారో
ఆ అరణ్య మధ్యంలో ఎట్టు చూసినా గాని భయంకరంగా పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలో ఒక వికటాట్టహాసం వినపడ్డది. వాళ్ళకి వికటాట్టహాసం వినపడ్డది. వికటాట్టహాసం వినపడితే ఎట్లా వెళుతున్నారు వీళ్ళు వరుసలో అంటే, ముందు లక్ష్మణస్వామి పోతున్నాడు, మధ్యలో సీత, వెనక రామచంద్రమూర్తి. అది వాళ్ళ వరుస అన్నమాట. ఏమంటే ఆ ముగ్గురిని, వాళ్ళిద్దరిని గమనిస్తూ రాముడు పోతుంటాడు వెనక. ఇట్లా పోతున్నారు. ఆ వికటాట్టహాసం ఎప్పుడు వినపడ్డదో సీతకు కూడా భయం వేసింది. ఏంది ఇంత భయంకరంగా? ఇప్పుడు దాకా అరణ్యవాసం బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. అరణ్యవాసంలో ఋషులాశ్రమాలు, వాళ్ళతో మాట్లాడడం, నిద్ర చేయడం అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అసలు కథ మొదలైందనమాట. ఇక్కడికి వచ్చేటువంటి ఎందుకు వచ్చావురా ఈ అరణ్యవాసానికి, ఇంత కీకారణ్యానికి అనేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ చూసేటోటికి ఏమైంది అంటే, వికటాట్టహాసం వినపడంగానే ఒక్కసారి ఉలిక్కిపడి అలా చూస్తే ఎదురుగా ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు. ఆ రాక్షసుడు పర్వతాకారుడు, పెద్ద పర్వతం అంతుంది వాడి ఆకారం. ఇప్పటి వరకు ఇంత మాత్రం రాక్షసుడు వీళ్ళకి కనపడలే. ఆ పర్వతాకారుడుగా ఉన్నాడు. గంభీరమైనటువంటి కళ్ళు, గంభీరం అంటే లోతు అని అర్థం అన్నమాట. గుంట కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, గుంటలు పడ్డట్లు లోతుగా ఉండేటువంటి కళ్ళు ఉన్నాయి. చాలా పెద్ద నోరు అన్నమాట. అంటే పెద్ద పెద్ద సింహ శరభ శార్దూలాలు కూడా వెళ్ళిపోయేంత నోరు అది. వికృతమైన ఆకారం, చూస్తేనే భయం పుట్టిపోతుంది. పెద్ద పొట్ట, చాలా పెద్ద పొట్ట అన్నమాట. ఆ పొట్టుంది. రక్త మాంసాలతో తడిసిపోయినటువంటి పులి చర్మాన్ని కట్టుకో ఉన్నాడు. ఆ పులి చర్మం అంతా రక్తంతో తడిసిపోయింది. నోరు తెరుచుకొని ఉన్నాడు, పెద్ద నోరు, గుహన్నట్టుంది ఆ నోరు. ఎట్టున్నాడో తెలుసా? యమధర్మరాజును మనం ఎప్పుడన్నా చూసామో లేదా కానీ ఇలా ఉంటాడు యమధర్మరాజు అనిపిస్తున్నాడు అనమాట. అనిపిస్తూ వాడి దగ్గర పెద్ద శూలం ఉందండి. ఆ శూలం మామూలుగా పట్టుకోలే. ఆ శూలానికి కొన్ని జంతువులు ఉన్నాయి. అంటే జంతువులను పొడిచి శూలంతో ఎత్తుకొస్తున్నాడు అనమాట. ఆ జంతువులు ఏం జంతువులు అంటే, ఆ శూలంలో 3 సింహాలు గుచ్చుకో ఉన్నాయి. తర్వాత 4 పెద్ద పులులు ఉన్నాయి. 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్లు, 10 జింకలు, 1 ఏనుగు తల, ఇవన్నీ శూలంతో పొడిచి వాటితో కూడా ఎత్తి పట్టుకొని వస్తున్నాడు అన్నమాట శూలాన్ని. అటువంటి భయంకరమైనటువంటి రాక్షసుడు వీళ్ళ యథాళం ప్రత్యక్షమైనటువంటి రామచంద్రమూర్తి, సీత వాళ్ళు ఎక్కడో అడుగునున్నారు. ఈయన పర్వతాకారుడైపోయి ఉన్నాడు. ఆ పర్వతాకారుడైనటువంటి ఆ రాక్షసుని దర్శనం చేసుకున్నారు. ఆ రాక్షసుని దర్శనం చేసుకున్న తర్వాత సీత భయపడిపోతుంది. ఇంత పెద్ద రాక్షసుడు ఏందని చెప్పి ఆ రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ ఆ రామచంద్రమూర్తితో, ఆ యొక్క లక్ష్మణుడు, వీళ్ళు జటలు ధరించున్నారు కదా, ఒక ఋషీశ్వరుల మాదిరి ఉన్నారు వీళ్ళిద్దరు. సీత చూస్తే పట్టు పీతాంబరం కట్టుకొని చాలా అందగత్తిగా దేవకన్య మాదిరి మధ్యలో నిలబడింది. ఆ దేవకన్య మాదిరి నిలబడి ఉండేటువంటి ఆ సీతాదేవిని చూశాడు. రామలక్ష్మణులు చూసి ఒక వికటాట్టహాసం చేసి ఒక్క మాట అన్నట్ట, జడదారులై ఉన్నారు మీరు, ఋషుల యొక్క తత్వంలో ఉన్నారు, ఋషులు ఉన్నట్టున్నారు. ఇటువంటి ఋషులకు ఇంత అందమైనటువంటి దేవకన్యతో సమానమైన స్త్రీ మీకెందుకు అని పెద్దగా అరిచినటువంటి వాడే ఒక వికటాట్టహాసం చేసి నేరుగా రామచంద్రమూర్తి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. వీళ్ళు ఏం చేయాలా వీడిని అని చెప్పి అనుకుంటున్నారు. వాడు ఏం చేసినా చావడు, ఏ ఆయుధం చేత చావులేదు అతనికి. ఎట్లా ఈ రాక్షసుని ఎలా చేయాలనుకుంటున్నారు? వాడేమంటే నేరుగా వచ్చి సీతాదేవిని పట్టుకోవడానికిగా చెయ్యిలా పెడుతున్నట్ట. తర్వాత ఏం జరిగిందో రేపు చూస్తాం.